ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు నేనైతే మామూలుగా పనంతా కూడా అయిపోయిందండి. బాబు అయితే పడుకున్నాడు అనమాట. కొంచెంసేపు పడుకున్నాడు కాబట్టి కొంచెం నేను షూట్ అయితే చేస్తున్నా. కొంచెం పూజ చేసుకోవాలి కదా, దేవుడికి పూజ చేసిన తర్వాత మనం ఏదైనా కానీ పూజ చేసుకుందాం. మనం చూస్తూ ఉండండి. ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అందరు కూడా దండం పెట్టుకోండి దేవుడికి అయితే. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. బాబు కూడా లేచాడు. ఇంకా టైం కూడా అవుతుందండి. వంట స్టార్ట్ చేయాలి. ఇంకా పిల్లలకి పెట్టడానికి వంట కూడా స్టార్ట్ చేయాలి. చూస్తున్నాండి ఏం చేస్తాను ఇవాళ అనేది మీకు వీడియోలో కూడా పోస్ట్ చేస్తాను కంపల్సరీ. వాచ్ ఇట్ కంటిన్యూస్ దిస్ వీడియో. ఇక్కడ వచ్చేసి నేను లంచ్లోకి టమాటా రసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆ టమాటా రసం ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అనేది చూడండి. వీడియో ఎండింగ్ వరకు కూడా చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ ట్రై చేయని వాళ్ళు డెఫినెట్గా అయితే ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అన్నంలోకి. అండ్ ఉప్మాలోకి కూడా ఈ రసం చాలా చాలా బాగుంటుందండి. మనకు బొంబాయి రవ్వ ఉప్మా ఉంటుంది కదా, దాంట్లో కూడా చాలా చాలా బాగుంటుంది ఈ రసం అనేది. పిల్లలకి అప్పుడప్పుడు సాంబార్ రసం అనేది పెడుతూ ఉండాలండి. మరి వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అయితే రావన్నమాట. ఈ రసం అయితే ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడైతే అన్నీ కూడా టమోటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. కట్ చేసుకొని ఇక్కడ గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. ఈ టమోటాలన్నీ కూడా గిన్నెలోకి యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం అనేది మనము చింతపండుని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చింతపండు తీసుకురావడానికి అయితే వెళ్ళాను. ఇక్కడ చింతపండు అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం చింతపండు యాడ్ చేసేసుకొని ఇక్కడ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇట్లా వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం మనము పసుపుని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పసుపుని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాం. ఇవి అనేది మంచిగా మనకు ఉడకనివ్వాలి. టమోటా అంతా కూడా మనకు చింతపండు అంతా కూడా ఉడకనివ్వాలి. కొంచెం ఉడికే వరకు కూడా వెయిట్ చేయాలి మనము. ఇక్కడ మీతో అయితే ఏదో మాట్లాడుతున్నాను, కొంచెం మ్యూట్ చేసేసాలండి సౌండ్ డిస్టర్బెన్స్తో. ఇక్కడైతే చూడండి ఇట్లా మంచిగా ఉడికిన తర్వాత ఉడుకుతుంది. చల్లారిన తర్వాత ఈ పీల్ ఉంటుంది కదండి, ఆ టమోటాకి పైన తోలు ఉంటుంది కదా, అదనేది తీసి పక్కకు పెట్టేసుకోవాలండి. అది తీసేసి పక్కకు పెట్టేసుకోవాలి మంచిగా. చూడండి ఇక్కడ అన్నీ కూడా నేను చూసి అన్నీ కూడా తీసేస్తున్నాను. అన్నీ కూడా తొక్క అన్నీ కూడా తీసేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. డెఫినెట్గా అయితే ఈ రసంని ట్రై చేసి మీ పిల్లలకైతే తినిపించండి. ఓకేనా ఫ్రెండ్స్? డెఫినెట్గా లైక్ చేస్తారు. ఇక్కడైతే నేనైతే వాటిని కూడా మిక్సీలో అయితే వేసేసుకుంటున్నాను. వీటిని అయితే మనం మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే ఇక్కడ చూసారు కదా. ఇక్కడ వచ్చేసి నేను దీంట్లో వచ్చేసి వెల్లుల్లి జీలకర్ర అనేది దంచుకుంటున్నానండి. మీకు దగ్గర మిరియాల పొడి లేకపోతే మనకు 2 మిరియాలు అయితే యాడ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నా దగ్గర మిరియాల పొడి ఆల్రెడీ ఉంది కాబట్టి నేను రసంలో యాడ్ చేస్తాను. ఇక్కడ తాలింపు పెట్టేసేసాను. అన్నీ కూడా జీలకర్ర అన్నీ కూడా వేసేసాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి మనం దంచుకున్న పేస్ట్ని అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ దంచుకున్న పేస్ట్ని కొంచెం అట్లా ఏగిన తర్వాత కొంచెం ఏగనివ్వాలి. ఏగితే చాలా చాలా బాగుంటుంది. కొంచెం ఏగిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దానికి సరిపడా వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలండి. రసం అనేది కొంచెం పలచగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది కదా తినడానికి కూడా. ఇట్లయితే దానికి తగ్గట్టు నేను వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇట్లా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కలబెట్టుకున్న తర్వాత కొంచెం పసుపునైతే మనం యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ కొంచెం ఇలా అయిపోయింది కదా, కొంచెం పసుపునైతే యాడ్ చేస్తున్నాను. ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా మీరు రసంని? ట్రై చేసే ఉంటారులేండి, కానీ ఇలా ఎప్పుడైనా ట్రై చేశారనేది కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. వీడియో ఎండింగ్ వరకు కూడా చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను కొంచెం మిరియాల పొడిని కూడా యాడ్ చేశాను. పిల్లలు తినేది కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి మిరియాల పొడి. పెద్దవాళ్ళు తినాలి అనుకుంటే కొంచెం ఎక్కువ మిరియాల పొడిని యాడ్ చేసుకో. ఇక్కడ వచ్చేసి నేను రసం పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న రసం పౌడర్ అయినా పర్లేదు, మార్కెట్లో దొరికే రసం పౌడర్ అయినా పర్లేదు. ఇక్కడైతే నేను బెల్లంని కూడా యాడ్ చేశానండి. బెల్లము, చక్కెర అవన్నీ వేస్తే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రెసిపీ అనేది. ఇక్కడ కొంచెం మరిగిన తర్వాత కొంచెం కారం అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకోవాలి. ఇంత కూడా మంచిగా మరగనివ్వాలండి. లాస్ట్ కొంచెం ఏమన్నా మీకు దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పు, కారం అన్నీ కూడా అయిపోయింది. రసం అయితే రెడీ అయిపోయింది. మేమందరం కూడా తినడానికైతే కూర్చున్నాం రెడీగా. ఇక్కడైతే రసం అన్నం ఉన్న నాకైతే ఆవకాయ పచ్చడి అయితే కంపల్సరీ ఉండాలి. తింటున్నాం అన్నప్పుడు పచ్చడి, పెరుగు, రసం, అన్నీ కూడా కలుపుకొని ఇక్కడైతే ఫస్ట్ నేను ఆవకాయ పచ్చడి అయితే కలుపుకొని తింటున్నాను అనమాట. బాబుకైతే పక్కన రసం అన్నం అయితే కలిపి పెట్టుకున్నాను. ఇక్కడైతే అందరం కూడా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం ఫుడ్ని అయితే. మీరేం చేస్తున్నారు? బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.